అవినీతి అక్రమాలంటే నిన్న మనం వెళ్ళాము. కారుమూరి నాగేశ్వరరావు గారిని రమ్మని ఆహ్వానించాము, వారు రాలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి మనం పోయి కొన్ని వాళ్ళ తమ్ముడి ఆయన పేరు మీద లేవు, వాళ్ళ తమ్ముడి పేరు మీద ఉన్నాయి, వాటికి సంబంధించి మనం డ్రైవ్ చేసాము. దానిపైన నిన్న ఈరోజు జరుగుతుంది ఏంటంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మాయని చెప్పిన వీళ్ళు ఎవరైతే గతంలో వీళ్ళ మనుషులు ఎవరైతే ఆక్యుపై చేశారో వాళ్ళందరూ ప్రజలు పోయి వాటి మీద పడి వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. అవును, అసలు అది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది, అదొకటి జరుగుతూ ఉంది. రెండోది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రివ్యూ చేశారు. ఏమిటి రివ్యూ? ఆయనకు సంబంధించి వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు మీద ఉన్నటువంటి వీరభద్రారెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి అక్క దాంట్లో 26 టన్నులు కెపాసిటీ ఉంటే 25 టన్నులు వీళ్ళు 56 టన్నులు చేయటం ద్వారా అక్కడ ఆక్వా ప్రాసెసింగ్లో మొత్తం పొల్యూషన్ వస్తుంది. ఇది మొత్తం తీసుకొచ్చి అక్కడ వదులుతున్నారు. దీనివల్ల చాలామంది అనారోగ్యాలు అయినాయి. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఆ రూరల్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఉన్నప్పుడు ఇది ఒక 1 year బ్యాక్ వచ్చి ఏమండి దీంట్లో మొత్తం వాటర్ అంతా పొల్యూటెడ్ అవుతుంది, ఇది మొత్తం మాకు అనారోగ్యాలకు కారణం అవుతున్నాము, మాకు చాలా నష్టం జరుగుతుంది, కాబట్టి దీనిపైన మాకు వెంటనే చర్యలు తీసుకోండి అంటే అధికారంలో వచ్చిన తర్వాత రివ్యూ చేస్తూ ఉన్నారు. యాజ్ పొల్యూషన్ కంట్రోల్ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి రివ్యూ చేస్తే అధికారులు చాలా అన్యాయం జరుగుతుందండి, దాని మీద మేము గతంలో కూడా నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశాము, నోటీస్ ఇస్తే మీ సంగతి తెలుస్తూ ఉన్నారు, అందుకని మేము నోటీస్ కూడా ఇవ్వలేకపోయామని చెప్పారు. సరే, ఇప్పుడు నోటీస్ ఇచ్చి 15 రోజుల్లో క్లారిఫికేషన్ తీసుకోండి, దాని మీద కానీ క్లారిటీ లేకపోతే పొల్యూషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుందామని ద్వారంపూడికి షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉండిద్దో పవన్ కళ్యాణ్ గారిది ఆ షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అట్లాగే మొన్న ఏదైతే బిల్డింగ్ పడగొడుతుంటే పోయి అక్కడ పోయి వాళ్ళ మీద దౌర్జన్యం ఏదైతే చేశారో దాని మీద ఇప్పుడు కేసు నమోదు చేసి నోటీస్ ఇచ్చారు. అంటే ఆయన ఏదైతే గతంలో చేసినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు తప్పదు, ఎదుర్కోవాల్సింది. ఎదుర్కోకుండా తప్పుకొని వెళ్ళటానికి అయితే కుదరదు కదా. సూర్య సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఏంటి మొత్తానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు యాక్షన్లో దిగారా? సార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అయితే యాక్షన్ దిగారని చెప్పుకోవచ్చు సార్. దాంతోపాటు మొన్న ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జిల్లాకు ఇచ్చేసారో అప్పటి నుంచి అయితే గుర్దనాపల్లికి చెందిన అయితే ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు వెళ్ళి ఇదంతా మా ఏరియా అంతా పొల్యూట్ అయిపోతుంది, వీరభద్ర ఎక్స్పోర్ట్ ఫ్రాన్స్ చెందిన ఎక్స్పోర్ట్ ద్వారా పొల్యూట్ అయిపోతుంది, ఈ బారి నుంచి మమ్మల్ని రక్షించండి, మా పొలాలను రక్షించండి అని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అయితే వినతి పత్రం అందజేశారు సార్. వినతి పత్రం అందజేసిన మరుక్షణాన్ని అయితే కనుక ఆయన రివ్యూ మీటింగ్ అర్ధరాత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు సార్. పొల్యూషన్ బోర్డు తోటి పొల్యూషన్ బోర్డుతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మరుక్షణం అయితే కనుక దీని మీద తాత్కాలికంగా నిర్ధారణ 24 గంటలు అందజేయాలని అయితే కనుక పొల్యూషన్ బోర్డులకు ఆదేశాలు జారీ చేశారు సార్. అనంతరం అయితే కనుక మంగళగిరిలో ఈ రోజు చూస్తే మంగళగిరిలో కూడా రివ్యూ నిర్వహించి అయితే కనుక 15 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే కనుక అందజేయాలని అయితే కనుక పొల్యూషన్ బోర్డులకు ఆదేశాలు జారీ చేశారు సార్. రైట్. ఏంటి ఈరోజు ఏమన్నా కారుమూరి నాగేశ్వరరావు గారు ఏమన్నా వచ్చారా? నన్ను రాలేదు, ఈరోజు అన్న వచ్చారా? అసలు రాలేదు సార్, అసలు ఎవరు కనిపించలేదు సార్. కారుమూరి నాగేశ్వరరావు గారే కాదు సార్, అసలు ద్వారంపూడి మాఫియా బ్యాచ్ అంటే రైస్ మాఫియా బ్యాచ్ కూడా ఎక్కడ కనిపించలేదు సార్. మొత్తం అన్ని అయితే షటర్లు వేసుకునే పరిస్థితి అయితే కనిపించింది సార్. దాళ్ళు అయితే కొనసాగుతుంది సార్. అంటే మీరు నేను ఛాలెంజ్ చేసిన వాటికి మొన్న విసిరిన మరుక్షణం అయితే మీరు కాకినాడ వచ్చారు సార్. వచ్చినా సరే ఎవరిలో అయితే స్పందన అయితే లేదు సార్, కానీ ఇంకా భయం అయితే ఏర్పడింది సార్. ఇది ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన మాఫియా పరిస్థితి, మనం అసలు రేపు అన్న రోజు చేయడానికి ఉంటుందా చేయకపోవడానికి ఉంటుందా అంటే అసలు చేయడానికి ఉండదని అయితే ప్రజలైతే హర్షం చేస్తున్నారు సార్ దీని మీద. రైట్ రైట్. మురళి ఉన్నారండి. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మరి ఏంటి ఉన్నా సరే మన సవాల్ ఇచ్చాం. ఎవరైతే అక్రమాలు ఈ రైస్ ఎవరి దగ్గర అయితే దొరికిందో వాళ్ళని కూడా డిబేట్కి ఆహ్వానించాం. అగర్వాల్ని కావచ్చు, లేకపోతే వీరభద్రారెడ్డిని కావచ్చు, లేక ఇంకొక ఇతర కంపెనీస్ని కావచ్చు, మానస వాళ్ళని కావచ్చు. ఏంటి ఎవరన్నా వచ్చారా? మరి వస్తారా ఎవరన్నా? సార్ ఎవరు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు, దాని మీద వాళ్ళు స్పందించే అవకాశం కూడా ఎక్కడ కనిపించట్లేదు సార్. అటు కాకినాడలో ఉన్నటువంటి గొడౌన్స్కి సంబంధించిన యజమానులు కానీ, మిల్లర్స్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ, లేకపోతే ఇటు తణుకులో ఉన్నటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు సార్. వారు మాట్లాడేందుకు కూడా ఎక్కడ ముందుకు వచ్చే పరిస్థితి లేదండి. ఎందుకంటే ప్రధానంగా కూడా ముందుకు వచ్చి కనపడితే మాట్లాడితే కనుక వారు చేసిన తప్పులకి మహాన్యూస్లో ప్రసారమైన కథనాలకి వివరణ ఇచ్చుకోవాలండి. ఆ వివరణ ఇచ్చిన దానికి అవకాశం లేదు. ఎక్కడా కూడా తప్పులు దొరలకుండా వాళ్ళకి ఎక్కడ జరగలేదు కనుక
బయటకు వస్తాక వారు సాహసం చేయట్లేదు సార్. నిజంగా కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కనుక ఈ రోజు ఎవరైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్నట్టు ఆ రోజే ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆకస్మిక తనిఖీలు చేసి ఈ బియ్యాన్ని అడ్డగోలుగా ఆపుంటే కనుక ఖచ్చితంగా కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు ఆ రోజు అందరూ మెచ్చుకునేవారు, మనం కూడా ప్రసారం చేసి ఉండేవాళ్ళం. ఆ రోజు ఆయన చేయలేదు, ఆ తప్పులన్నీ దొరికి కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా ప్రసారం చేసి మీరు మినిస్టర్గా ఉండగా ఇంత పెద్ద మొత్తం మొత్తంగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి మనం ప్రసారం చేసాం. దానికి వివరణ ఇవ్వడానికి వారు ముందుకు వచ్చే అవకాశం అయితే లేదు సార్. ఖచ్చితంగా కూడా ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకులో కూడా ఈరోజు మనం మనం వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపించలేదు. ఏమో మొత్తానికి అయితే వారికి సంబంధించినటువంటి ల్యాండ్ వివాదాలు, ఆ క్వార్జీకి సంబంధించిన ఆ వీడియోలు, ఆ ఫోటోలు వాళ్ళందరితో పోయి ఆయన ఫోటోలు దిగాడు వాళ్ళతోటి ఆ క్వార్జీకి సంబంధించి. అట్లాగే ఇక్కడ గతంలో రైస్ మిల్లుకి సంబంధించిన దాన్ని సీజ్ చేస్తే ఆయన ఇంకో పేరు మార్పించి అదే పవరు అదే దాంట్లో దీన్ని పెట్టి చేయించారని, అట్లా అక్కడ లోకల్గా అనేక వివాదాలు అసలు గుంపు కట్లకట్లగా వస్తున్నాయి, కట్లకట్లగా వస్తున్నాయి. మరి ఇప్పుడు అవన్నీ మరి ఒక రోజు మొత్తం పెట్టేసి వాటన్నిటిని 1 by 1 మొత్తం కోరుకుంటున్నారని ఇందాక మన మహా న్యూస్ టీం ఇంటర్వ్యూ చేస్తే తణుకు ప్రజల్ని మీరు ఏదైతే అనౌన్స్ చేసిన తర్వాత అసలు తణుకు ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి అసలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్స్ అనేది కూడా వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి మాట్లాడారు. రైట్.